సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు అంత సులభంగా వచ్చిన వారు కాదు. కొంతమంది వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటే మరి కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలు పడి అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సినిమాలో చిన్న చిన్న పాత్రలు అందుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన వారిలో హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఈ హీరోయిన్ కూడా అదే విధంగా ఎన్నో కష్టాలు పడి అవమానాల్ని ఎదుర్కొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా అవమానాల్ని ఎదుర్కొంది ఈ నటి. కన్న తల్లే తనని వ్యభిచారిగా చేసిందట. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆవిడెవరో తెలుసుకునే ముందుగా మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది సక్సెస్ అవ్వలేక కనుమరుగయ్యారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చింది. అలాగే మంచి క్రేజ్ను కూడా సంపాదించుకుంది. ఇంతకు ఆమె ఎవరో కాదు, సీనియర్ నటి షకీలా. రొమాంటిక్ హీరోయిన్గా షకీలా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షకీలా తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. తన తల్లే తనని వ్యభిచారిగా చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే తను చాలా పెద్ద అమ్మాయిగా కనిపించేదట. చాలా అందంగా ఉండేదట. దాంతో రోడ్డుపై తను నడుచుకుంటూ అలా వెళ్తుంటే కొరుక్కు తినేసేలా చూసేవారట. అలా తన తల్లి డబ్బు కోసం మగవాళ్ళ దగ్గరికి పంపించేదట. ఒప్పుకోకపోతే తన తల్లి తనని విపరీతంగా కొట్టేదట. ఇక చేసేదేమీ లేక వేరే మార్గం లేక తన తల్లి చెప్పినట్లు చేసేదట. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది షకీలా. ఆ తర్వాత ఎలాగోలాగా కష్టపడి సినిమాల్లోకి వచ్చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అందరూ తన శరీరాన్ని మాత్రమే చూశారట. తన నటనని ఎవరు చూడలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక షకీలా చాలా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్స్ను అందుకుంది. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే కుర్రాళ్ళు ఊగిపోయేవారట. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయింటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.